హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు జింజర్ చికెన్ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అది క్లీన్ చేసి పెట్టుకోవాలి. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, అల్లం ఇలాగ తురిమి పెట్టుకోవాలి. లవంగాలు 2, షాజీరా, కస్తూరి మెంతి, టమాటా 1 పేస్ట్ చేసుకున్నాను. జీడిపప్పు పేస్టు, కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్. ఇవి కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇవి మగ్గేటప్పుడే షాజీరా లవంగాలు కూడా వేసుకోవాలి. లవంగాలు ఎక్కువ వేసుకోవద్దు, 2 లవంగాలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత జింజర్ వేసుకోవాలి. దీనికి వెల్లిపాయలు అల్లము కలిపి మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలా తురిమి పట్టుకొని వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఇది జింజర్ చికెన్ కాబట్టి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. పది నిమిషాలు మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది నేను కర్రీలాగే చూపిస్తున్నాను. ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, దీనికి టేస్ట్ బాగోదు. పసుపు, ఉప్పు వేసిన తర్వాత దీనిలోకి వాటర్ వస్తుంది. వాటర్తోనైనా మగ్గించుకోవచ్చు. మనం తర్వాత పేస్ట్లు కూడా వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు కూడా పావుగంట సేపు మగ్గనిచ్చాను. ఆ తర్వాత కస్తూరి మెంతి కూడా వేసుకోవాలి. ఇది ముక్కకు కొంచెంసేపు పట్టనివ్వాలి. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. ఈ 2 వేసిన తర్వాత కూడా ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి, ముక్కకు పట్టేంత వరకు. మనం మంట తక్కువలో పెట్టుకొని ఒక్కోటి వేసుకుంటూ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ మగ్గిపోయాయి కాబట్టి కారం కూడా వేసుకుంటున్నాను. ఈ కారం కూడా ముక్కకు పట్టేంతసేపు 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత ముందుగా జీడిపప్పు పేస్ట్ పట్టుకున్నాం కదా, ఫస్ట్ జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత టమాటా కూడా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కాబట్టి, ఆ తర్వాత ఇదిగోండి మొత్తం మగ్గిపోయింది కాబట్టి టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. ముక్క కూడా చాలా వరకు ఉడికిపోయింది. ఫస్టే టమాటా పేస్ట్ వేసుకుంటే ముక్క కూడా ఉడకదు, అందుకే లాస్ట్లో ఒక 10 నిమిషాల ముందు వేసుకోవాలి. ఇది కూడా వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉంచాలి. ఉడికిపోయిందండి, ఆయిల్ కూడా మొత్తం పైకి తేలుతుంది. చికెన్ కర్రీ రెడీ అయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్న జింజర్ చికెన్ రెడీ అయిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.